వెల్కమ్ టు భూలోక స్వర్గం. మనకి సమ్మర్ స్టార్ట్ అయింది. వేడైతే చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినా సరే ప్రతి సంవత్సరం ఎండలు అంతకంతకి పెరిగిపోతూనే వస్తున్నాయి. అసలు భరించలేనంత వేడి వచ్చేస్తుంది. ఎండాకాలం ఏంటి, మామూలు సీజన్స్లో కూడా వేడి ఎక్కువ వచ్చేస్తుంది కదా. అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇంత వేడి పెరిగిపోతుంది, ఇంత భయంకరమైన ఎండ ఎందుకు వస్తుంది అనేసి ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా అనడం విన్నారా, ఇప్పుడు కాదు కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఎంత బాగుండేదో, అసలు ఇంత ఎండలు ఉండేవి కాదు, ఎండాకాలం అయినా సరే చాలా చల్లగా ఉండేది అనేసి అనేవారు. ఎందుకంటే అప్పట్లో చెట్లు ఎక్కువ ఉండేవి, అందుకనేసి మనకి చల్లగా ఉండేది. మళ్ళీ తిప్పి తిప్పి చెట్ల దగ్గరికే వచ్చింది అనేసి అనకండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెట్లుకి ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధం ఏంటా అనేసి. మనం బ్రతికుండాలంటే మనకి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఇచ్చేది మనకి చెట్లు మాత్రమే. అండ్ మన క్లైమేట్ని కూల్ చేసేది కూడా చెట్లే. ఎలా అంటే మన భూమి ఉంది కదా, ఇది భూమి అనుకుందాం, ఎర్త్ అన్నమాట. ఈ భూమి చుట్టూ ఒక లేయర్ కింద గ్యాస్ ఉంటుంది. లేయర్ అంటే గోడ కట్టేసినట్టు కాదు, ఓజోన్ లేయర్ అనేసి లేయర్ ఉంటుంది అన్నమాట. అది మన భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఏంటి హార్మ్ఫుల్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే మన భూమిని వెచ్చగా ఉండేలా చేస్తుంది. అండ్ లోపల చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్లు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అది మన అందరికీ తెలుసు. అయితే మనం ఏం చేస్తున్నాము, భూమి పైన ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యేలా చేస్తున్నాం. ఈ వెహికల్స్ నుంచి CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఈ బండిల నుంచి, కార్ల నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది. ఇంకా మనం ఏం చేస్తున్నాము, ఇల్లు కట్టేస్తున్నాం, అది కూడా అడవిలు కొట్టేసి, మొత్తం అడవిలో ఉన్న చెట్లన్నీ కొట్టేసి మొత్తం ఇల్లు కట్టేస్తున్నాం. ఇంకా దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఏసీస్ అవి ఎక్కువ వాడడం వల్ల CFCs అంటారు, క్లోరోఫ్లోరో కార్బన్స్, అవి పెరిగిపోతున్నాయి. మీథేన్, ఇవన్నీ గ్యాసెస్ అన్నీ పెరిగిపోతున్నాయి. సరే, ఈ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి, దానికి క్లైమేట్ చేంజ్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది. ఇవన్నిటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. వీటి వల్ల మన భూమి ఎక్కువ వేడిని లాక్కుంటుంది, ఇవి ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే ఇవి ఎక్కువ వేడిని లాక్కుంటున్నాయి, దీనివల్ల భూమి వేడెక్కిపోతుంది, ఇవి మంచివి కాదు, చెడ్డవా అంటే కాదు. వీటి వల్లే మనం ఈ భూమి మీద బతుకున్నాం. అది ఎలా అంటే, ఈ గ్యాసెస్ ఏం చేస్తాయి, సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కుని ఇవి మన అట్మాస్ఫియర్లో, మన భూమి చుట్టూ ఉండడం వల్ల మన భూమి చుట్టూ ఒక దుప్పట్లా ఉండి మన భూమిని వెచ్చగా ఉండేలా చేస్తుంది. అదే ఇవి ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, ఉండాల్సిన మోతాదు కన్నా ఎక్కువ ఉండిపోతే సూర్యుడి నుంచి వచ్చే వేడిని అధికంగా లాక్కొని మన భూమి బాగా వేడికిపోయేలా చేస్తుంది. అదే రీజన్, ఈ గ్యాసెస్ ఎక్కువైపోవడం వల్ల. ఎందుకు ఎక్కువైపోతుంది, మనం చెట్లను కొట్టేయడం వల్ల అవి గ్యాసెస్ రీసైకిల్ అవ్వట్లేదు. ఈ కార్బన్ డైఆక్సైడ్ అది ఆక్సిజన్ కింద మారాలంటే చెట్లు కావాలి కదా, మనం చెట్లే కొట్టేస్తుంటే ఇంకెక్కడ అది కన్వర్ట్ అవుతుంది. అందుకనేసి సూర్యుడి నుంచి ఎక్కువ వేడి భూమి మీదకి వచ్చేసి ఈ భూమి అంతా బాగా వేడెక్కిపోతుంది. సూర్యుడి నుంచి ఎక్కువ వేడి రావడం కాదు, ఈ గ్యాసెస్ని ఆ వేడంతటిని లాక్కొని ఒక దుప్పట్లాగా కప్పు ఉంచుతాయి కదా మన భూమి చుట్టూ, ఇవి ఇంకా వేడిని ప్రొడ్యూస్ చేసేస్తున్నాయి, మన భూమిని ఇంకా వేడైపోయేలా చేస్తున్నాయి. అందుకే వీటిని హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ అంటారు. హీట్ని ట్రాప్ చేసి ఉంచుతాయి. అసలు ఈ గ్యాసెసే లేకపోతే గొడవ ఉండదు కదా అనుకుంటే, ఇవి లేకపోతే మనం ఈ భూమి మీద బతకనే లేము, మొత్తం మంచుతో నిండిపోతుంది. అసలు వేడి ఉండదు కదా, అప్పుడు నైట్ టైం ఏమో ఓవర్ చల్లదనం, మనం ఉండలేనంత చల్లదనం వచ్చేస్తుంది, పొద్దున్నేమో వేడి. ఈ గ్యాసెస్ ఏం చేస్తాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కొని మన భూమి వెచ్చగా ఉండేలా చేస్తాయి. ఇప్పుడు ఇంకొక సమస్య ఏమైంది, మనం చెట్లు ఎక్కువ కొట్టేయడం వల్ల ఈ గ్యాసెస్ బాగా పెరిగిపోయినాయి. చెట్లనే కాదు,
వాహనాలు ఎక్కువ వాడడం వల్ల దాని నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ బాగా పెరిగిపోతుంది. ఏసీస్ వల్ల కూడా, ఏసీస్ నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల కూడా. ఇవి పెరిగిపోవడం వల్ల మన భూమి వేడెక్కిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు చలి కాసుకుంటాం మనం మంట దగ్గర కూర్చొని కొంచెం దూరంగా చేయి పెట్టి చలి కాసుకుంటాం. అప్పుడు మనకి వెచ్చదనం వస్తది. అదే మనం ఎక్కువ కర్రలు వేసేసి, పెద్ద మంట వేసేసి, మనం ఇందాక తక్కువ మంట ఉన్నదప్పుడు ఎంత దగ్గరగా ఉన్నామో అంత దగ్గర ఉన్నామనుకోండి, మనకి ఎంత వేడొస్తది? అలానే. ఈ వాయువులు తక్కువగా ఉన్నప్పుడు మనకి వెచ్చదనాన్నే ఇస్తాయి. కానీ ఎక్కువైపోతే మాత్రమే ఇంకా భరించలేనంత వేడినిచ్చేస్తున్నాయి మనకి. అంతే కాకుండా ఈ చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ ఉంది చూసారు, నేను ఫస్ట్‌లో చెప్పాను. అది కూడా డ్యామేజ్ అయిపోతుంది కొన్ని హార్మ్‌ఫుల్ గ్యాసెస్ వల్ల. అందుకనేసే మనం చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే మన క్లైమేట్ కూల్ అవుతది. ఎలాగా? ఈ కార్బన్ డయాక్సైడ్‌ని, అలానే నైట్రోజన్‌ని, ఇవి ఆక్సిజన్ కింద, అలానే నైట్రోజన్ ఏమో నైట్రేట్స్‌లా కన్వర్ట్ చేస్తది. అప్పుడు మొక్కకి ఎరువు కింద పనిచేస్తది. అలా చెట్లు మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. మెయిన్‌గా మన భూమి వేడెక్కిపోకుండా చూడండి. అందుకే కదా ఇయర్ బై ఇయర్ టెంపరేచర్స్ రైజ్ అయిపోతున్నాయి గానీ అసలు తగ్గుతున్నాయా? అసలు మనకి వర్షాలు కురవాలంటేనే మనకి చెట్లు ఉండాలి కదా! అందుకే ఒక పద్యం ఉంటుంది, మీకు గుర్తుందా? వరాల వర్షం కురవాలంటే, పసిడి పంటలే పండాలంటే, పచ్చని చెట్లను పెంచాలి. చెట్లే పుడమికి ప్రాణాధారం, చెట్లే కలిమికి మూలాధారం, చెట్లు లేనిదే బతుకే లేదు, మానవ జాతికి మెతుకే లేదు. ఇలానే వేడి ఇలా కంటిన్యూ అయ్యి, ఇలానే ఎమిషన్స్ ఇలా వచ్చాయనుకోండి, మన భూమి 2100 సంవత్సరం నాటికి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కానీ 3 డిగ్రీల సెంటీగ్రేడ్ కానీ ఉష్ణోగ్రతలు పెరగొచ్చు, మొత్తం భూమి ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రతలు పెరగొచ్చు అనేసి సైంటిస్టులు అంచనా వేశారు. 2 డిగ్రీలే కదా, లేదా 3 డిగ్రీలే కదా, పెద్ద ఇదే ఉంది అనేసి అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క డిగ్రీ సెంటీగ్రేడ్కి చాలా హీట్ పెరిగిపోతుంది భూమి మీద, భరించలేనంత వేడి పెరిగిపోతుంది. అయినా అది 2100 సంవత్సరానికి కదా, ఇప్పుడు మనం ఉన్నది 2025 సంవత్సరం కదా అనేసి మీరు అనుకోవచ్చు. అది అంచనా వేశారంటే. ఇలానే కంటిన్యూ అయితే వచ్చే సంవత్సరానికే పెరిగిపోవచ్చు, దాంట్లో ఏముంది? అంతే కదా. ఇప్పుడు కొట్టే చెట్లు నరికేసే దాన్ని బట్టి వాళ్ళు లెక్క వేసి చెప్పారు. అదే ఇంకా విపరీతంగా చెట్లు నరికేసి చేసామనుకోండి, 2100 కాదు, వచ్చే సంవత్సరం లేదంటే వచ్చే సంవత్సరం ఇంకా భూమి మీద భరించలేనంత వేడి పెరిగిపోతుంది. అందుకనేసే ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక చెట్టు 2 చెట్లు అన్నా నాటాలి. ఏ వేప చెట్టు లేదంటే ఈ రావి చెట్టు మన ఇంటి దగ్గర నాటుకోని అవసరం లేదు. ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, కాలువ గొట్ల పక్కన ఎక్కడో ఒక చెట్టు నాటండి. ఇంట్లోనే పెంచుకోండి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, మనకి కూరగాయలు పళ్ళు కూడా వస్తాయి కదా. ఇంట్లో బాల్కనీ గార్డెన్ కిందో, టెర్రస్ గార్డెన్ కిందో మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి పళ్ళు కూరగాయలు వస్తాయి, ఎయిర్ని కూడా ప్యూరిఫై చేసినట్టు అవుతుంది కదా, టెంపరేచర్స్ కూడా పెరగవు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అసలు ఇలా ఎండాకాలం ఎండలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి, టెంపరేచర్స్ ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి అనేసి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా పాస్ చేయాలని అనుకుంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసుకోండి.